నిర్గమకాండం 12వ అధ్యాయం 2-3 వచనాలు. నెలలో ఈ నెల మొదటిది. నెలలో ఈ నెల మీకు మొదటిది. అంటే మొదటి నెల ఏంటిది? జనవరి అని మనం చెప్తూ ఉంటాం, అవునా? సంవత్సరం మొత్తం మీదికి వచ్చేది మొదటి నెల జనవరి. మీరు దయచేసి ప్రతి రిఫరెన్స్ చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. నెలలలో ఈ నెల మీకు మొదటి నెల. ఈ మొదటి నెల అన్నది లోకమంతటికి తెలిసినది జనవరి. లోకమంతటికి తెలిసినది జనవరి. కానీ దేవుడు బైబిల్లో ఇచ్చిన నెలలు ఏంటిదో ఒక రిఫరెన్స్ నేను మీకు ఇస్తూ ఉన్నాను. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. కొంచెం నెమ్మదిగా. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. రాజైన ఆషవేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసము అనగా ప్రథమ మాసము. నీసాను మాసం అంటే అర్థం ఏంటిదండి? నెల. మాసం అనగా నెల. బైబిల్లో నీసాన్ అనే మాసము అని చెప్తూ ఉన్నాం, అనగా ప్రథమ మాసము, మొదటి నెల. దీనికి ఇంకొక పేరుంది. దాని పేరు అబీబ్. నేను తర్వాత రిఫరెన్స్ మీకు ఇస్తా. ఇప్పుడు ప్రథమ మాసం ఏంటిది? నీసాన్. కిందికి చదివితే 12వ నెల పేరు కూడా వస్తుంది. చూడండి. ఆమాను ఎదుట పూర్వ అనే చీటిని దినదినములకును నెల నెలకు ఆదారు అనే 12వ నెల. బైబిల్లో ఉన్న 12వ నెల పేరేంది? మీ ఆధార్ కార్డులు ఉన్నాయా? బైబిల్లో ఉన్న 12 నెల పేరు ఏందనగానే మీకు ఆధార్ కార్డు గుర్తొస్తే ఆధార్ అనే విషయం అర్థమైందా? మొదటి నెల పేరేంటిది? నీసాన్. 12వ నెల పేరేంటిది? ఆదార్. అసలు సొలొమోను రాజు ఏ నెలలో యెరూషలేములో దేవాలయం కట్టుట ఆరంభించిందో, శాలెమోలు, పెదకొండు, మన అన్నపరెడ్డి పల్లెలు, చెందుకొండ లాగండి, తెలుసా? బైబిల్లో తెలుసా? ఏ నెలలో సొలొమోను యెరూషలేము దేవాలయం కట్టుట ఆరంభించిందన్నది తెలుసా? 2వ నెల పేరు కూడా నేను మీకు ఇస్తున్నాను. ఆ తర్వాత మొదటి నెల కాడికి వెళ్తాను. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 1 అయితే ఇశ్రాయేలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చిన 400 ఐగుప్తు నుంచి బయలుదేరి కానాను వరకు వచ్చిన 480వ సంవత్సరములో, ఎన్నో సంవత్సరం? 480 సంవత్సరము అనగా సొలొమోను ఇశ్రాయేలీయులు సొలొమోను రాజరికానికి వచ్చి 4వ సంవత్సరమున జీప్ అనే 2వ మాసము. 2వ నెల పేరేంది? ఇప్పుడు సొలొమోను జీప్ అనే 2వ నెలలో, మనకి ఫిబ్రవరి అంటాం, మనలో క్యాలెండర్లో ఫిబ్రవరి మనకు, కానీ బైబిల్ క్యాలెండర్లో జీప్ అనే 2వ మాసము. జీప్ అనే 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్ట ఆరంభించెను. ఎన్నో మందిరం? ఎన్నో నెలలో? 2వ నెలలో. 2వ నెలలో 4వ సంవత్సరం, సొలొమోను రాజైన 4వ సంవత్సరాలకి జీప్ అనే నెలలో మందిరం కట్ట ఆరంభించాను. బైబిల్ ఇంత క్లియర్గా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు నిర్గమకాండం 12వ అధ్యాయం 2వ వచనమును మనం చూసినప్పుడు, నెలలలో ఈ నెల మీకు మొదటిది,
ఇది సంవత్సరమునకు మొదటి నెల. సంవత్సరం అంతటికి కూడా ఎంత క్లియర్ గా చెప్తూ ఉన్నాడు. మొదటి నెల 3వ వచనం, మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు. ఏనాడు దశమి అంటే? నువ్వు చూసే క్యాలెండర్లో దశమి మంచి అయ్యగారు ముహూర్తం పెట్టు. దశమి మంచిదా, ఏకాదశి మంచిదా? అవునా? మరి బైబిల్ లేదు. దశమి అనగా 10వ నాడు. దశమి అనగా వాటి మీద కూడా ఒక్కసారి మీటింగ్ చేస్తాం. ఇక్కడ చెప్పిన సంఘంలో చెప్పిన ఇక్కడ పాండ్యమి, పంచమి, దశమి ఎట్లొచ్చినాయో, ఎలా వచ్చినాయో వాటి మీద ఇక్కడ శాలిని సంఘంలో చెప్పిన ఒకసారి. రాబోయే కాలంలో వాటి మీద కూడా నేను విత్ రిఫరెన్స్, బైబుల్ రిఫరెన్స్ మరలా చెప్తున్నా. భాగం ఇచ్చాడు. అక్టోబర్ 20వ తారీఖున లాస్ట్ ఇయర్ 4వ దినమున సూర్యచంద్ర నక్షత్రాలను దేవుడు నిర్మిస్తే మొదటి 3 దినాలు ఎట్లయినవి? ఒక ఛాలెంజ్కరమైనది. అది తెలిస్తే ఈ దశమేందో ఇవి కూడా తెలుస్తాయి. ప్రతి దానికి మీకు రిఫరెన్స్ ఇస్తున్నా. భాగం నుంచి మొదటి నెల పేరేంటిది? నీసాన్. దానికి ఇంకొక పేరు ఉన్నది, అబీబు. ఆ రిఫరెన్స్ ఇస్తున్నా, చూద్దాం. నిర్గమకాండం, ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం మొదటి వచనం. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం చదువుతున్నాను, చూడండి. అబీబను నెలను ఆచరించి మీ దేవుడైన యెహోవాకు పస్కా పండగ జరిగింపవలెను. ఏదైనా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. భాగమించాను. అబీబు నెలలో వీళ్ళు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటికి వచ్చేసినారు. అబీబు నెలను మీరు మర్చిపోకూడదు. దాన్ని మీరు పాటించాలి, దాన్ని మీరు చెయ్యాలని ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాడు అన్నది చూద్దాం. ఇక్కడ నెల అన్నాడు తప్ప డేట్ ఏమీ లేదు, తారీఖీ లేదు. ఆ తారీఖు విషయం ఇప్పుడు మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఆ తారీఖు విషయం ఒక్కసారి పరిశీలన చేద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 7వ వచనం. 12వ అధ్యాయం. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. 14వ దినము వరకు ఆ చెట్టుని పస్కా దశమి నాడు తెచ్చుకొని, అంటే 10వ నాడు తెచ్చుకొని, దశమి నాడు అంటే 10వ నాడు. దశమి అంటే అర్థమేంటిది? 10వ నాడు గొర్రె పిల్లలు, మేక పిల్లలు తెచ్చుకొని దాన్ని మంచిగా మేపేసి 14వ దినం వరకు దాన్ని ఉంచుకొని 14వ దినమున యెహోవా పేరిట పస్కాను దాన్ని మీరు చేయాలన్నది తెలియజేస్తూ ఉన్నాం. సంఖ్యాకాండము 28వ అధ్యాయము. 28వ అధ్యాయము 16వ వచనం. మొదటి నెల 14వ దినమున, ఎన్నో దినమున? 14వ రోజున యెహోవాకు. ఏ నెల మొదటి నెల? అబీబను లేదా నీసాను. అబీబను మొదటి నెలలో 14వ దినమున యెహోవాకు పస్కా పండగ సాయంకాలం, 14వ దినం సాయంకాలమున జరుగును. ఏ కాలము? సాయంకాలము జరుగును.
ఇప్పుడు అబీబు నెల మన నెలలలో ఎప్పుడు ప్రారంభమవుతుంది? మన నెలలలో ఎప్పుడు ప్రారంభమవుతుంది? నేను బైబుల్ రిఫరెన్స్తో సహా చూపిస్తాను. నేను మొదటిగా చెప్పినప్పుడే చెప్పిన 4-5 బైబుల్ని నేను పరిశీలన చేసి ఒక సబ్జెక్టుని తయారు చేస్తున్నా అన్నది ఎప్పుడు ప్రారంభమవుతుందో నేను చూపిస్తాను. నా దగ్గర ఇంకొక బైబుల్ ఉంది. ఈ బైబుల్లో ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయంలో నేను బాబురావు ఒకసారి నిర్గమకాండం 13వ అధ్యాయం. నిర్గమకాండం 13వ అధ్యాయం 4వ వచనం. అబీబు మాసంలో ఈ రోజులనే మీరు ఐగుప్తును విడిచింది కదా, మీ పితరులకు మాట ఇచ్చినప్పుడు. అబీబ్ అనే మాసంలో కింద పుట్టినట్టు ఉన్నటువంటి మాట మార్చి 15 నుండి ఏప్రిల్ 15 వరకు. మార్చి 15 నుండి ఏప్రిల్ 15 వరకు మొదటి నెల. మార్చి 15 నుండి ఏప్రిల్ 15 వరకు మొదటి నెల. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు మనం దేవుని యొక్క కొత్త సంవత్సరంలో ఉన్నాము. అర్థమవుతుందా? గమనించండి. దీనికి ఒక 4 రోజుల వ్యత్యాసం వస్తుంది. మన క్యాలెండర్ సుమారు 4 నుంచి వారం అనుకోండి. ఈ యొక్క క్యాలెండర్కి మన తెలుగు క్యాలెండర్ ఉన్నాయా? క్షేత్రము, వైశాఖము, జ్యేష్ఠము, పాల్గొన తెలుసు కదా. వాటికి బైబుల్ నెలలకి మన నెలలకి దగ్గర సంబంధం. ఉగాది అంటాం చూడండి. వాస్తవానికి 10వ తారీఖున ఈ మీటింగ్ పెట్టాలి. 10వ తారీఖు ఉగాది. ఆ రోజు సండే రావటం వలన 14కి మార్చింది. అయితే ఒక 4 రోజులు తేడా వస్తుంది. 4 నుంచి వారం రోజుల లోపల తేడా వస్తుంది. మీకు నెలలతో సహా ఇస్తున్నా, డేట్తో సహా ఇచ్చేస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, నెలలు, డేట్. 8వ తారీఖునంట పస్కా. మొదటి నెల 14వ తారీఖున పస్కా. లేవీకాండం 23వ అధ్యాయం 5వ వచనం. లేవీకాండం 23వ అధ్యాయం 5వ వచనం. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవాకు పస్కా పండగ జరుగును. యెహోవాకు పస్కా పండగ. ఇప్పుడు ఇంతకుముందు జరిగిన దాంట్లో 14వ దినమున అన్నాడు. ఇక్కడికి వస్తానే 14 సాయంకాలమున. 14 సాయంకాలం అంటే కాలం కూడా చెప్తుండు. డేటు వేరు, డేట్లో ఉన్న సమయం కూడా చెప్పేస్తూ ఉన్నాం. గమనించండి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమున
యెహోవాకు పస్కా పండగ జరుగును. ఇంకొక రిఫరెన్స్ నేను మీకు ఇస్తున్నాను. నిర్గమకాండం 12వ అధ్యాయం 16వ వచనం. 12వ అధ్యాయం 16వ వచనం. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఇక్కడ ఏమంటున్నాడు? మొదటి దినమున పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి, 7వ దినమున పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. అందుకే కొత్త నిబంధనలో సిద్ధపరచు దినం అనే మాట బయటకు వస్తూ ఉన్నది. విశ్రాంతి దినము, పాత నిబంధనలు విశ్రాంతి దినం అని చెప్పబడేటప్పుడు రేపు విశ్రాంతి దినంగా ఈ రోజే అన్ని సిద్ధపాటు చేసేసుకోవాలి. ఎందుకంటే వంట వండకూడదు, బయటికి వెళ్ళి ఏ పని చేయకూడదు. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు వచ్చేటప్పుడు రేపటికి వాళ్ళు సమకూర్చుకున్నప్పుడు మన్నాని తెల్లతారే మురిగిపోయి కానీ అదే 6వ దినం వస్తానే 7వ దినానికి మీరు సమకూర్చుకున్నారు. ఎందుకు? ఈ రోజు సమకూర్చుకుంది, ఇవాళ 6వ దినం అయితే ఈ రోజు సమకూర్చుకుంది, 7వ దినానికి చెడిపోలే, కానీ అంతకుముందు సమకూర్చుకుంది చెడిపోయింది. అందుకొరకే అంత కఠినంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 7 దినములు, మొదటి దినమున పరిశుద్ధ సంఘంగా మనం సమకూర్చబడాలి, 7వ దినమున కూడా సమకూర్చబడాలి. చూడండి పదాలు. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగాను, 7వ దినమున పరిశుద్ధ సంఘంగాను కూడుకొనవలెను. ఎప్పటి వరకు? 7 దినాలంటే ఎప్పటి వరకు వస్తుందో ఇప్పుడు మీకు లెక్కిస్తున్నా. చూడండి, మీరు ఈజీగా గ్రహిస్తానికి లెక్కిస్తున్నా. 18వ వచనం. మొదటి నెల 14వ దినం సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. ఇప్పుడు ఎక్కడి నుంచి అన్నాడు? 14వ తారీఖు సాయంత్రం మొదలుకొని 21వ దినము సాయంకాలం వరకు. ఇప్పుడు చూడండి, 14 సాయంత్రం, 17 సాయంత్రానికి ఒక దినం. అర్థమవుతుందా? 14 సాయంత్రానికి 24 అవర్స్ నడవాలి కదా. 17 సాయంత్రానికి ఒక దినం, 16 సాయంత్రానికి 2, 17 సాయంత్రానికి 17 సాయంత్రం, 16 సాయంత్రం, 17 సాయంత్రానికి 3వ దినం, 18 సాయంత్రానికి, 19 సాయంత్రానికి, 20 సాయంత్రానికి, 21 సాయంత్రానికి 7. అక్కడ ఏం రాయబడ్డదో ఒకసారి మళ్ళా చూద్దాం. 18 మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినం సాయంకాలం, 21వ దినం సాయంకాలానికి లెక్కలు. 14 సాయంకాలం, 17 సాయంకాలం 1, 15 సాయంకాలం, 16 సాయంకాలం 2, 16 సాయంకాలం, 17 సాయంకాలం 3, 17 సాయంకాలం, 18 సాయంకాలం 4. ఇది ఎవరట్లే 14 సాయంకాలం 4, 18 సాయంకాలం, 19 సాయంకాలం 5, 19 సాయంకాలం, 20 సాయంకాలం 6, 20 సాయంకాలం, 21 సాయంకాలం 7. వచ్చినాయా? 7 దినాలు. అనగా మొదటి దినమున పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి, 7వ దినమున పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. కూడుకుంటే ఏమైంది, కూడుకోకపోతే ఏమవుతుంది అన్నది ఇంకోటి తయారు చేసిన. ఇప్పుడు దానిలోనికి నేను వెళ్ళను. కాబట్టి ఈ విషయాలు మీరు బాగా గమనించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి నేను షార్ట్గా మీకు రిఫరెన్స్లు ఇచ్చి వివరిస్తూ ఉన్నా. బాగా గమనించండి. ఇప్పుడు 14వ దినమున వీళ్ళు సాయంకాలంలో కూర్చుంటే 21వ దినం సాయంకాలం వరకు వీరు 7 దినాలు పాటించాలి.
ఎన్ని దినాలు? 7 దినాలు. పులియని రొట్టెల పండగ, దానికి ఇంకొక పేరేంది? పులియనిది. పులిచినది కాకోకుండా పులియనిదే వాళ్ళు తినాలి, పులియనిదే తినాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు వీళ్ళు మొదటి నెల అబీబు లేక నీసాను నెల మొదటి దినమున వాళ్ళు రాత్రిపూట సాయంకాలము పస్కాను చేయటం ప్రారంభించి రాత్రిపూట ఆ ఇళ్లలో నుండి బయటికి రాకపోకుండా ఆ పస్కా పశువును వధించేసి దాని రక్తాన్ని వారి గుమ్మంలోకి రాసేసుకొని ఇంటిలోనే ఉండిపోయినారు. 14వ దినమున వారు ఇంటిలోనే ఉండిపోయినారు. ఆ రాత్రి సంహారపు దూత ఐగుప్తు దేశంలో సంచారం చేసి ఇంటి గుమ్మంలో రక్తము లేని, గుర్తు లేని, గుర్తు బాగా గుర్తు పెట్టుకోండి. గుర్తు మీద కూడా ఇంకొక సబ్జెక్ట్ తయారు చేశాను నేను. గుర్తు కయ్యోనికి వేసిన గుర్తు ఏంటి, ఈ గుర్తు లేనిది, దూతలు వేస్తున్న గుర్తు లేనిది, ఇది కూడా మనం ఆలోచన చేయాలి. బాగా గమనించాలి. ఈ గుర్తు లేకపోవటం వల్ల సంహారపు దూత వచ్చేసి వారిని సంహరించుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సంహారపు దూత వారిని సంహరించి వెళ్ళిపోతూ ఉన్నది. ఆ దినమున ఐగుప్తు అంతటా కూడా రోదన, వేదన, బాధ, ఏడుపు. ఎక్కడి నుంచి? ఫరో యొక్క కుమారుని మొదలు పెట్టుకుంటే సామాన్యుల వరకు కూడా తొలిచూలి సంతానం హతమైనట్టుగా లేఖనంలో రాయబడి ఉన్నది. ఒక ఇజ్రాయేలు ఏ గుమ్మములు అయితే రక్తపు గుర్తులతో నింపబడి ఉన్నాయో ఆ గుమ్మములు తప్ప ప్రతి ఇంటిలో కూడా తొలిచూలు అన్నది సంహరింపబడి ఉన్నది. ఎప్పుడు? 14వ దినము రాత్రి గమనించండి. మొదటి నెల అబీబ్ అనే మొదటి నెల లేదా నీసాన్ అనే మొదటి నెల 14వ తారీఖున జరిగినది. ఇప్పుడు సంఖ్యాకాండం 33వ అధ్యాయం. మొదటి నెల 15వ దినమున వారు, ఇది ఇంపార్టెంట్, ఇజ్రాయేల్ ఎప్పుడు బయటకు వచ్చిందన్నది డేటు, నెల, డేట్ బాగా మంచి వచ్చిన చెప్పలేదు మీకు. 3వ వచనం 33వ అధ్యాయము 3వ వచనం. 33వ అధ్యాయం 3వ వచనం. మొదటి నెల 15వ దినమున రామశేష్ అంటే ఎవరు? ఫరో రాజు పేరు. అది ఒకప్పుడు రాజులందరూ కూడా ఫరోలు. మనం ప్రధానమంత్రి ఎవరైనా ప్రధానమంత్రి అని ఎట్లా పిలుస్తామో వాళ్ళను కూడా ఫరోలు. ఆ ఫరోలలో రామశేషకుడు. ఆ రామశేష్ పట్టణాన్ని కట్టింది కూడా ఇజ్రాయేలీల ప్రజలు. నిర్గమకాండంకి వెళ్తే అది మనకు దొరుకుతుంది. ఇజ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నప్పుడు రామశేష్ పట్టణమును వారు కట్టి ఉన్నారు. 33వ వచనం. మొదటి నెల 15వ దినం. 15వ దినం అంటే 14వ దినమున ఏం జరిగింది? పస్కా జరిగింది. తొలిసూలి సంతానము హతమైపోయినది. అవునా కదా? 15వ దినమున ఏం జరుగుతుందో చూద్దాం. వారు రామశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడంటే తెల్లారి. అవునా కదా? ఇవి మనం జాగ్రత్తగా గమనించాలి. పస్కా పండుగకు తెల్లారి ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చినట్టుగా ఇక్కడ రాయబడి ఉన్నది. డేట్ ఇస్తున్నా మీకు, నెల ఇస్తున్నా, డేట్ ఇస్తున్నా, నెల, డేట్ 2 ఇస్తున్నా. బాగా ఉంచండి. మొదటి నెల 14వ తారీఖున అబీబ్ అనే మొదటి నెల 14వ తారీఖున పస్కా జరిగితే 15వ దినమున అంటే 15వ దినమున వారు రామశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలు
అందరినీ ఐగుప్తీయులలో ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా వాళ్ళేమో పాతి పెట్టుకుంటున్నారు, వీళ్ళేమో బయటికి వచ్చేస్తూ ఉన్నారు. జై ఉత్సాహంతో బయలుదేరి వచ్చింది. విత్ రిఫరెన్స్ తో సహా ఇస్తున్నా మీకు. బాగా గమనించండి. నేనేమి మొదటి నెల ఎప్పటి నుంచి ఎప్పుడు అన్నది కూడా నేను చదివితే బాగోదని బాబురావు పిలిచి చదివించి, అవునా కదా, బాగోదు. కాబట్టి ప్రతి దానికి విత్ రిఫరెన్స్ ఇస్తున్నా నేను. రెఫరెన్స్ లేకుండా ఏం మీకు బోధిస్తడం లేదు, తెలియచేయటం లేదు. కాబట్టి ప్రేమగా దేవుని పరిశుద్ధ బిడ్డలారా బాగా గమనించండి. రామశేషులో నుండి 15వ తారీఖున మీరు బయలుదేరి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఎన్ని దినములు చేయాలంట? 7 దినములు చేయాలి. 7 దినములు చేయాలి. మరి 7 దినములు చేయటానికి ఇక్కడ ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చూస్తే హెచ్కేల్ గ్రంథం 45వ అధ్యాయం 21వ వచనం. మొదటి నెల మొదటి నెల 14వ దినమున పస్కా పండగ ఆచరింపవలెను. 7 దినములు దాన్ని ఆచరింపవలెను. ఎందుకు ఇన్నిసార్లు ఇంత ఖచ్చితంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు? దాన్ని మీరు చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి. ఎందుకు 7 దినములు మీరు దాన్ని చెయ్యాలి, లేకుంటే దాన్ని మీరు ఆచరించాలని పదే పదే చెప్తూ ఉన్నాడు. మళ్ళీ చదవండి. అక్కడ మొదటి నుంచి మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరింపవలెను. 7 దినములు, ఒకటి కాదు, 2 కాదు. ఎన్ని దినములంట? 7 దినములు దాన్ని ఆచరింపవలెను. 7 దినములు మీరు చేయాల్సిందే. పదే పదే మన నిర్గమకాండంలో మోషే స్వయంగా తాను ద్వారా రాయించిన వాటిలో అదే చెప్తున్నాడు. తర్వాత మోషే తర్వాత వచ్చిన ప్రవక్తలు కూడా దాన్ని జ్ఞాపకము చేస్తూనే ఉన్నారు, గుర్తు చేస్తూనే ఉన్నారు, జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు, గుర్తు చేస్తున్నారు. 7 దినములు మీరు చేయవలసిందే. 7 దినములు మీరు చేయవలసిందే. ఎందుకు అంటే ఇదిగో ఆ దినం పస్కాలో మేక పిల్లను గొర్రె పిల్లను బలిగా మార్చబడ్డది. మేక పిల్లను గొర్రె పిల్లను బలిగా మార్చబడ్డది. ఇక్కడ కొత్త నిబంధనలో మనకేమిస్తున్నాడో ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త కొత్త నిబంధనలకు వస్తున్నాయి కదా, నేను త్వరగా దాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా రిఫరెన్స్ ఇచ్చుకుంటా నెమ్మదిగా చెప్పుకుంటూ వస్తున్నా. సమయానికి ముగిస్తా. మీరేమి షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి కరెక్ట్ నేను మీకు 1:30 లోపలే అప్పచెప్తా. చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనం. పులియని రొట్టెల పండగలో మొదటి దినము. ఎన్ని దినాలు ఆ పండగ? ఇప్పుడు ఇంతకుముందు పులియని రొట్టెల పండగ 7 దినాల మనం చదివినాం కదా. పస్కా 7 దినాలు పులియని రొట్టెల పండగ. పులియందే మీరు తినాలన్నది నిర్గమకాండంలో చదివినాం కదా, ద్వితీయోపదేశ కాండంలో చూసినాం కదా. పులిసింది రానియొద్దు, పులియంది అంటే పులియని రొట్టెల పండగలో మొదటి దినం. ఎన్నో దినం అంట? మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచవలనని యేసుక్రీస్తుడు అనగా మొదటి దినం అనగా అబీబ్ అనే నెల 14వ తారీఖు. అక్కడ తారీఖు రాయబడలేదు, ఇక్కడ రాయబడింది, అక్కడ రాయబడది, అక్కడ రాయబడని విషయాలు ఇక్కడ రాయబడతాయి. అందుకే బైబిల్లో ఉన్నది యెహోవా వాక్యం అచ్చట కొంత ఇచ్చట కొంత మీకు వచ్చును. తెలుసా మీకు ఆ రిఫరెన్స్? యెషయా గ్రంథం 28వ అధ్యాయం. ఒకసారి చూడండి ఆ రిఫరెన్స్ కూడా. ఒకేసారి డైరెక్ట్గా ఎందుకు చెప్పండి, మీరు చెప్పొచ్చుగా అని అడుగుతారు. వచ్చిన చెప్పండి. 28వ అధ్యాయం 10వ వచనం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము,
కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకున్నారు. కింద 13 ఏముంటుంది మళ్ళా కలిసి వాక్యం వెంబడి మళ్ళా ఆజ్ఞ కింద కూడా ఉంటుంది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. నిర్గమకాండంలో కొంత ఉంటే అది కొత్త నిబంధనలోకి రావచ్చు, ఇంకా కొంత అర్థం కాదు. ఆది కాండంలో అర్థం కాదు, ప్రకటన గ్రంథం లోపల ఏదో ఒక దగ్గర అర్థమయ్యే రీతిగా దేవుడు దాన్ని క్లియర్ చేశాడు. కానీ దేన్ని కూడా మిస్ చేయలేదు దేవుడు. జనముల గురించి మనకి ఆది కాలంలో అర్థం కాకపోతే, ఏమి లేనప్పుడు జనములు ఎలా ఉన్నాయన్నది ఆది కాలంలో అర్థం కాకపోతే ఎక్కడో ఒక దగ్గర దాన్ని పెట్టి ఉన్నాడు, మనకు అర్థం కాదు. అందుకే ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 26వ అధ్యాయం 17వ వచనంలో పులియని రొట్టెల పండగ మొదటి దినం ఏమొస్తుంది? పండగలో ఎన్నో తారీఖు వస్తుంది? 14వ తారీఖు వస్తుంది, అవునా? 14వ తారీఖు సాయంకాలం నుండి ప్రారంభమవుతుంది. మొదటి నెల పేరేంది? అబీబు, నీసాను లేకుంటే అబీబ్ అంటే ఇప్పుడు మన ముస్లిం సహోదరుల దగ్గరికి వెళ్ళండి, అరబీ లాంగ్వేజ్ లో అబీబ్ అని పిలుస్తారు. అబీబ్ వాళ్ళది అబూబ్ అంటారు అంతే. కాబట్టి విషయాన్ని మనం చూద్దాం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు యొద్దకు వచ్చి పస్కాను, అక్కడ ఏమంటాడు? పస్కాను పూజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుచున్నామని అడిగేది. ఎక్కడ సిద్ధపరచాలని అడిగేది. మొదటి దినం యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చారు. ఎందుకు యేసు ప్రభు దగ్గరికి? ఈయన కూడా యూదా వంశంలో జన్మించిన వాడు గనక యూదులు, ఇశ్రాయేలీయులు వీళ్ళంతా కూడా దీన్ని అవలంబించాలి గనక యేసుక్రీస్తు కూడా యూదా వంశంలో నుండి వచ్చిన వాడు గనక దాన్ని ఎక్కడ చేయాలి అని అడిగినప్పుడు యేసు ఒక స్థలం చేస్తున్నాడు. ఎందుకు ఇది చేయాల్సి వస్తుందని అంటే, మొదటి మెసేజ్కి చెప్పినది ఇదిగో రాబోయే దినములలో నేను ఒక క్రొత్త నిబంధన చేయించి ఉన్నాను. మొదటి విన్నాం కదా మనం, రాబోయే దినములలో నేను ఒక కొత్త నిబంధన ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ చేయబోచున్న నిబంధన ఇదే. ఆ నిబంధనని స్థిరపరచడానికి యేసుక్రీస్తు పస్కా చేస్తున్నాడు. చూద్దాం 26వ అధ్యాయం 26వ వచనం నుండి చూద్దాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆస్వాదించి విరిచి తన శిష్యులకిచ్చి దీన్ని తీసుకొని తినుడి, యేసు తన శరీరం అని చెప్పెను. మరియు గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. కింద ఏమైనా పుట్టినోటుందా? కింద పుట్టినోట్లు ఏముంది? క్రొత్త నిబంధన రక్తము. నిబంధన, ఒక క్రొత్త నిబంధన దేవుడు లోకములోనికి తేపోతూ ఉన్నాడు. అబీబ్ అనే నెల 14వ తారీఖు సాయంకాలము ఆ రాత్రి లేదా 15వ తారీఖు తెల్లారి పండుగకు మరునాడు 15వ తారీఖున ఒక కొత్తది స్థాపిస్తూ ఉన్నాడు. ఒక కొత్త నిబంధన బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము, క్రొత్త నిబంధన రక్తము. మార్క్స్ వార్త కూడా చూడండి, అక్కడ కూడా ఏం చెప్తున్నాడు. మార్క్స్ వార్త కూడా 14వ అధ్యాయం 22వ వచనం నుండి
వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి మీరు తీసుకొనుడి, నా శరీరమనెను. ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని ఆ. కృతజ్ఞతాస్తుతి చెల్లించి దాని వారికి ఇచ్చెను. వారందరూ వారందరూ దానిలోని త్రాగిరి. అప్పుడు ఆయన నిబంధన విషయమై అనేకుల కొరకు అనేక నిబంధన విషయం అనగా 2 పుట్టిన చూడండి. ఇక్కడ కూడా కొత్త నిబంధన విషయమై కొత్త నిబంధన చేస్తున్నానని చెప్పింది కదా ఆయన. ఆ నిబంధన విషయమై ఇక ప్రారంభమైనది. ఇంకా కొత్త నిబంధన ప్రారంభము. అప్పటి వరకు కొత్త నిబంధన అనే మాట ఇంతకుముందు చదివిన అధ్యాయాలలో రాదు. కొత్త నిబంధన. ఈయన కూడా యూదులు చేసే అన్ని ఆచారాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికీ మనల్ని అడుగుతారు, యేసుప్రభువే ఆచరించు, ఎందుకు చేయవు? ఏం చేసుకో. నువ్వు యూదుడువా, క్రైస్తవుడువా? నువ్వు ఇజ్రాయేలీయుడువా, క్రైస్తవుడువా? ఇప్పుడు మనమంతా, నేను ఖమ్మంలో మాట్లాడాను, మీరంతా ఇజ్రాయేలీలు, మేము లేవీలం, ఇవి పాటించాలి అంటే నేను ఇండియన్ క్రిస్టియన్, నేను యూదుని కదా, మేము ఇజ్రాయేలీలం అంటున్నాను, మేము లేవీని అంటున్నాం. చూసి ఇసుకుంటే ఏమన్నంటే, నీ ఇంటి పేరు ఏం చెప్పాలి? నీ ఇంటి పేరు ఏం చెప్పు? ఓన్లీ నీ పేరు ఏంటో చెప్పు. పాపం అక్కడ గుంపులో సంగమన తర్వాత ఒకరు సేవకునికి అనుకూలంగా ఉండేవాళ్ళు ఉంటారు, అనుకూలంగా లేని వాళ్ళు కూడా ఉంటారు. పాపం వెనకొచ్చినాడు, ఆయన పేరు తెలియదు నీకు, ఇంకా కోపం నర్సిగాడు కొంచెం ఆయన అంటే కొద్దిగా బాధగా ఉందేమో. వెనక నుంచి నర్సిగాడు అన్నాడు. నీ పేరు నర్సయ్య కదా. నర్సయ్య అనే పేరు యూదులలో, ఇశ్రాయేలీయులలో ఎవరికైనా ఉందా? నేను క్రైస్తవులను చెప్పుకోవటానికి ఎందుకు సిగ్గు? ఎవరికైనా ఓన్లీ నీ ఇంటి పేరు చెప్పు, నీ ఆధార్ కార్డు ఒకసారి, నీ ఐడెంటిటీ కార్డు ఒకసారి. నీ పేరు ఆ 12 గోత్రాలలో రూబేను గోత్రంగా, యూదా గోత్రంగా, బెన్యామీన్ గోత్రంగా, లేవీ గోత్రం, ఏదో ఒక దాన్ని కలవాలి కదా. వద్దు, మనం క్రైస్తవులం, మనం క్రీస్తుని వెంబడించే వాళ్ళం, క్రీస్తుకు సాక్షులం. మనం అర్థమవుతుందండి. అసలు మీ ఐడెంటిటీ ఏమిటి? చూడండి, కొత్త నిబంధన. లూకా సువార్తలు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇక్కడికి డైరెక్ట్ వస్తుంది, ఫుట్ నోట్ రాకుండా. లూకా సువార్త 22వ అధ్యాయం 19-20 వచనాలను మనం చూద్దాం. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్నా. ఇక్కడ డైరెక్ట్ ఏమంటుడు? యేసు శరీరము మీ కొరకు. ఇప్పటి వరకు మీరు మేకలని, గొర్రె పిల్లలని మాత్రమే మీరు పస్కాగా అర్పించినారు. ఇప్పుడు ఈ దినం నుండి నా శరీరము. నా అప్పటి వరకు ఏమున్నది? మేక పిల్లలు, గొర్రె పిల్లలు, అవునా కదా? గొర్రె పిల్లలు, మేక పిల్లలు. ఇప్పటి నుంచి ఒక కొత్త దొస్తు ఉన్నది. పాతది తీసేయండిగా, కొత్త దొస్తు ఉన్నది. ఆ కొత్త దాంట్లో నా శరీరం అనగా, నాదంటే నాది కాదండి, యేసు శరీరం, క్రీస్తు రక్తం అన్నది బయటకు వస్తూ ఉన్నది. చూడండి, దేని చేయటానికంట? ఏం చేయటానికంటుంది ఇక్కడ? నన్ను జ్ఞాపకం, అంటే యేసుని జ్ఞాపకం చేసుకున్నటానికి దీనుడి చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత
గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైనా, ఇక్కడ డైరెక్ట్ ఇచ్చింది, రక్తం వలనైనా క్రొత్త నిబంధన. అక్కడేం ఫుట్ నోట్లు ఇచ్చిండు, ఇక్కడేం డైరెక్ట్ రాసేసిండు. బాగా ఉంచండి. 8వ తారీఖున మొదటి నెల 14వ తారీఖు సాయంకాలమున బాగా ఉంచండి. ఇక్కడ ఇక అసలు విషయం వచ్చేస్తుంది, సమయం అయిపోయింది, నేను ముగించేస్తాను, ఇక దగ్గరకు వచ్చేస్తాను. 14వ తారీఖు మొదటి నెల 14వ తారీఖు సాయంకాలమున పస్కాకి మీరు కూర్చున్నప్పుడు, అబీబ్ అనే నెలలో మీరు పస్కాకు కూర్చున్నప్పుడు, తన శిష్యులతో కలిసి యేసు పస్కాను ఆరంభిస్తూ ఉన్నప్పుడు ఆ భోజనములో రొట్టె కనపడుతుంది, కానీ మేకపోతు లేదు, గొర్రెపోతు లేదు. ఉన్నదా? ఉన్నదా లేఖనంలో? లేదు. గమనించండి. మరి పస్కా చేయవలసిన ఆచారం ఏంటిది? నిర్దోషమైన ఒక గొర్రె పిల్ల కానీ, నిర్దోషమైన మేకపోతు కానీ, గొర్రెపోతు కానీ తీసుకొని దాన్ని మాత్రమే మీరు చెయ్యాలి. ఇక్కడ యేసు క్రీస్తు దగ్గరికి వస్తానే పస్కాను ఎక్కడ సిద్ధపరచాలని శిష్యులు అడిగితే, ఆ మేడ మీద గదిలో సిద్ధపరచాలని అంటే, మేడ మీద గదిలో ఈయన రొట్టె ఇస్తూ ఉన్నాడు, ద్రాక్షారసమును పాత్రలో ఇస్తూ ఉన్నాడు తప్ప మేకెట్టు పోయింది, గొర్రెకి పోయింది. మేకెట్టు పోయింది, గొర్రెకి పోయింది. ఆలోచించి మనం 4 దిక్కులు ఆలోచిస్తేనే ఒక ఆన్సర్ బయటకు వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్, బైబుల్లో ప్లస్ ఏముంది, మైనస్ ఏముంది, దానికి ప్లస్ చేసే రీతిగా ఎత్తుకోవాలి. ఒకదానికి ఒకదానికి రిలేటెడ్ డిఫరెన్స్ ఉంది. ఆలోచించండి. గొర్రె పిల్ల అక్కడ కనపడతలే, మేక పిల్ల అక్కడ కనపడతలేదు, కానీ ఈయన మాత్రము తెలియచేస్తున్నాడు ఏంటిదంటే, ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విడిచేసి ఇది యేసు శరీరం అంటూ ఉన్నాడు. ఒక పాత్రలో ద్రాక్షరసం ఇచ్చేసి ఇది క్రొత్త నిబంధన, అనేకుల పాప క్షమాపణ కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము, ఇది క్రీస్తు రక్తం అని చెప్తూ ఉన్నాడు. ఏ నెల, ఏ తారీఖున? మొదటి నెల, అబీబు నెల 14వ దినమున రాత్రి ఇది జరుగుతుంది. అయిన తర్వాత ఆ రాత్రి ఆ జరిగి ఒక పాట, యేసుప్రభు ఎప్పుడైనా పాడవాడినా? యేసుప్రభు శిష్యులు ఎప్పుడైనా పాడవాడి? శిష్యులు మీరు ఆగండి అన్నగా శాలేమల్ని ఆగమన్నా ముందే ఆగట్లే. చూపిస్తా చూడండి, ఆ రిఫరెన్స్ కూడా మత్తయి సువార్త 26వ అధ్యాయం, ఆ రిఫరెన్స్ కూడా చూపిస్తుంది. 26వ అధ్యాయం 30వ వచ్చింది. ఆ రొట్టె ద్రాక్షరసం అయిపోయిన తర్వాత అంతటా వారు కీర్తన పాడి ఎక్కడికి వెళ్ళిరంట? ఒలివ కొండ దగ్గర గెస్తెమనే తోట ఉంది, ఆ తోటలోకి వెళ్ళిపోయినాను. ఒలివ కొండ అన్న, గెస్తెమైన తోట అన్న అంతా ఒకే ప్రదేశం. సత్తుపల్లి అన్న, అయ్యగారిపేట అన్న ఒకటే అయింది. ఇప్పుడు అసలు సత్తుపల్లి ఆ పాత సెంటర్, మన ఇది అయ్యగారిపేట. కాబట్టి అంతటా వారి కీర్తన. అక్కడ ఎవరెవరు ఉన్నారు? యేసుక్రీస్తు, శిష్యులు ఉన్నారు. రొట్టె ద్రాక్షరసం యేసుక్రీస్తు వారు వారికి ఇచ్చేసిండు, ఓ పాట పాడిరు. ఇప్పుడు చూద్దాం. మొదటి నెల 14వ తారీఖున, మొదటి నెల 14వ తారీఖున సాయంకాలమున పస్కా పండగ. ఆ రాత్రి యేసుక్రీస్తు వారికి రొట్టె ద్రాక్షరసం ఇచ్చేసి కీర్తన పాడి ఎక్కడికి వెళ్ళారు? ఒలివల కొండ లేకుంటే గెస్తెమనే తోటకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ రాత్రి ఇక్కడ చూడండి, సంహారం వచ్చేస్తుందిగా. ఆ రాత్రి సైనికులు వెళ్ళి యూదా ఇస్కరియోతు చేత యేసు బంధింపబడ్డాడు. ఆ రాత్రే ప్రధాన యాజకుని దగ్గరికి, పెద్దల యొద్దకి, ఆ తర్వాత రాజుల దగ్గరికి
న్యాయాధిపతుల దగ్గరికి ఆ రాత్రి నుంచే విచారణ ప్రారంభమైపోయింది. ఉదయం 6 గంటలకు కూడా ఆయన న్యాయాధిపతుల ముందుకి రావాల్సి వచ్చింది. మీకు అది ఇస్తున్నా చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం. టైంతో సహా ఇచ్చేస్తున్నా. యోహాను సువార్త 19వ అధ్యాయం 13వ వచనం నుంచి. పిలాతు ఈ మాటలు విని యేసుని బయటికి తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. ఎబ్రీ భాషలో ఆ స్థలమునకు గబత అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావాల్సి వచ్చాను. అంటే మరొకటి కూడా సిద్ధపరచడానికి, అంటే 7 దినాలు చేయాలి కదా, 7 దినాలు వీళ్ళు చేసుకోవాలి. ఉదయం 6 గంటలకి ఈయన పిలాతు దగ్గరికి న్యాయ తీర్పులోనికి వచ్చేసేసినాడు. పిలాతు దగ్గరికి న్యాయాధిపతి దగ్గరికి ఆ దినం వచ్చిన తర్వాత ఎన్ని గంటలకి ఆయన సిలువ వేయబడ్డాడు? 9 గంటల నుంచి. మళ్ళీ ఇంకొక దగ్గర రాయబడదు 9 గంటల నుంచి రాయబడ్డది. ఈ టైం లేదు అందుకే 9 గంటల నుంచి. ఎన్ని గంటలప్పుడు ప్రాణం విడిచిండు? 3 గంటలు, ఇంచుమించు 3 గంటలు. అందుకే మనం గుడ్ ఫ్రైడే అప్పుడు కూడుకున్నా కూడా 3 గంటల వరకు ఉంటాం ఎక్కువ శాతం, అవునా కదా? 3 గంటల వరకు. అయితే 3 గంటలు అన్నది సాయంకాలం నుండి సాయంకాలం అంటే ఇంకా కొంచెం ముందుకి టైం వెళ్ళిపోతూ ఉంటుంది. కరెక్ట్ టైం అన్నది నేను చెప్పడం లేదు. సాయంకాలం నుండి సాయంకాలం వరకు ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం అది ఏ దినం అన్నది మనం చూద్దాం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 42వ వచనం. నేను చెప్పేది దినం గురించి, సమయం గురించి. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినమునకు పూర్వ దినము. విశ్రాంతి దినమునకు పూర్వ దినము. ఇక్కడ మీరు బాగా ఉంచాలి. మొదటి దినం విశ్రాంతి దినం, తర్వాత 7వ దినం కూడా విశ్రాంతి దినం. విశ్రాంతి దినంగా జనులు సమకూర్చబడాలి. ఎప్పుడు పులియని రొట్టెగా పండగలు మొదటి దినంలో సమకూర్చబడాలి, 7వ దినంలో కూడా సమకూర్చబడాలి. విశ్రాంతి దినానికి ముందు దినము. ఇప్పుడు విశ్రాంతి దినం అనగా ఆదివారం కాదు. చాలా మంది అక్కడక్కడ వింటుంటాం విశ్వాసుల్ని, ఆదివారం ఎందుకు వెళ్తున్నామయ్యా అని అడిగితే విశ్రాంతి దినం కదండి వెళ్తున్నాం. అప్పుడు నేను కొంచెం గ్రహిస్తాను, సేవకుడు ఆదివారం పునరుత్థాన దినం అని చెప్పలేదేమో అనుకుంటా నేను మనసులో. ఇప్పుడు 7th డే లాంటోళ్ళు క్యాచ్ చేసేస్తున్నాడు. వెంటనే ఏమంటారు, విశ్రాంతి దినం 7వ దినం అయితే నువ్వు ఆదివారం ఎట్లా చెప్తావు? ఒక తెలుగు బైబుల్లో ఆదివారం అన్న రాయబడ్డది. తర్వాత సోమవారం లేదు, మంగళవారం లేదు, బుధవారం లేదు, గురువారం లేదు, శనివారం లేదు, శుక్రవారం లేదు. రాయబడ్డదా? రాయబడ్డది. కానీ ఇంగ్లీష్ బైబుల్లోకి వెళ్తానే ఆదివారం దగ్గర ఫస్ట్ డే. బైబుల్లో దేవుడు వారాలకు పేర్లు పెట్టలేదు, మనలో పెట్టుకోమన్నాడు. దేవుడు వారాలకు పేర్లు పెట్టలే, దినం అన్నాడు అంతే. 1వ దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ దినం, 6వ దినం, 7వ దినం విశ్రాంతి దినం అన్నాడు అంతే. తప్ప నీ భాషలో నీకు ఇష్టమైన పేరు నువ్వు పెట్టుకో. ఇంగ్లీష్లో సండే అంటే తెలుగులో ఆదివారం. అసలు తెలుగు ఇంత ముక్క రాని వాడు ఇంగ్లీష్ వాడు అనుకో ఆదివారం వాడు వాట్ అంటాడు అంతే. ఏమర్థమైంది? వానికి అర్థమయ్యే భాషలో సండే అంటే ఆదివారం అన్నది బైబిల్లో రాయబడ్డది. కానీ దాన్ని మనం పిలిచే భాషలో ఫస్ట్ డేని ఆదివారం అంటుంది. మన క్యాలెండర్ చూడండి, ఫస్ట్ ఆదివారమే ఉంటుంది. ఏ క్యాలెండర్ చూసినా అది క్రైస్తవ క్యాలెండర్ కావచ్చు, మన 5వ సహోదరుల క్యాలెండర్ కావచ్చు, ఇంకా నానా రీతిలుగా ఏతువాదులుగా దేవుడు లేడని చెప్పే బాబు గోపిలేని లాంటి వాళ్ళు ఉన్నారు కదా.
మైది నరేష్ లాంటి వాళ్ళ క్యాలెండర్ చూసిన ఫస్ట్ డే ఏముంటుంది? సండేనే ఉంటుంది, ఆదివారమే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు బాగా గమనించండి, ఆదివారమున యేసుక్రీస్తు లేచినప్పుడు విశ్రాంతి దినములకు పూర్వ దినము. ఇక్కడ మనం చూద్దాం 42వ వచనం. మనం ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకి ఇవ్వండి. అప్పటికే యేసు ప్రభు సిలువలో చనిపోయాడు. విశ్రాంతి దినం ఏంటిది? శనివారం. శనివారానికి ముందు దినము శుక్రవారం. అంటే దినాలు ఇవి రాయబడలేదు. అయితే ఈ శుక్రవారమున ఆనాటి కాలంలో, ఆ సంవత్సరంలో, ఆ మొదటి నెలలో, ఆ మొదటి శుక్రవారమున, లేకుంటే ఆ వారంలో, ఆ శుక్రవారమున యేసు సిలువలో చనిపోయినాడు. యేసు సిలువలో చనిపోయినాడు. ఇది ఒక డిఫరెన్స్. ఇంకొక దగ్గరికి వెళ్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 52, 53 వచనాలను ఒకసారి అతడు పిలాతు వద్దకు వెళ్ళి, లూకా సువార్త 23వ అధ్యాయం పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుక్కొని దానిని కిందికి దించి సన్నపు నారపట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచండి. అందులో ఎవడును అంతకు ముంపెనడును ఉంచబడలేదు. 54 వచ్చింది. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినం ఆరంభం కావచ్చెను. క్లియర్ వచ్చింది ఇక్కడ. ఫస్ట్ దాంట్లో కొద్దిగా డౌట్ ఉంది. సిద్ధపరచు దినం అన్నది ఉన్నది. ఇక్కడ విశ్రాంతి దినం ఆరంభం అనగా శనివారం అనేది ఆరంభం కావస్తున్నది. ఇక్కడ మీరు గమనించాలి. పాతకాలమున మన తాతలు, తండ్రులు, పెద్దోళ్ళు మంగళవారం పొద్దు జొరబడుతుందా పొలిమేర దాటాల ముందే అని చెప్పి పసుపు బట్టలతోని పొలిమేర దాటొద్దు ముందే, మంగళవారం పొద్దు జొరబడక ముందే, ఆదివారం పొద్దు జొరబడక ఆదివారం బయలుదేరారు. ఆదివారం పొద్దు జొరబడక ముందే ఎవడో ఒకడు ఉంటాడు చిల్లగితనం చేసేవాడు. వాడు తీసి అక్కడక్కడ వేస్తుంటాడు. విన్నారా? ఎందుకు? సాయంకాలం వస్తుందే దినం అంటే పెద్దోళ్ళకి తెలుసు. ఇది మనం బాగా ఆలోచన చేయాలి. సాయంకాలమున బాగా మళ్ళీ చూడండి 54. ఆ దినము సిద్ధపరచు దినం, విశ్రాంతి దినం ఆరంభము కావచ్చెను. అనగా విశ్రాంతి దినం వచ్చేస్తూ ఉన్నది. ఇప్పుడు వీళ్ళు పరిశుద్ధ సంఘంలో కూడుకునేప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో కలిసి మొదటి దినం 14వ తారీఖు మొదటి దినం, అవునా? కూర్చున్నారా లేదా? మనం కూడా కూర్చున్నప్పుడు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం లేదా? ఏది ఆదివారం సంఘంగా కూడుకున్నాం, మామూలుగా కూడుకున్నప్పుడుగా సంఘంగా కూడుకున్నాం. బాగా మంచి. అంటే విశ్రాంతి దినానికి ముందు రోజు మన భాషలో మనం పెట్టుకున్న పేరేంటిది? దానికి శుక్రవారం. విశ్రాంతి దినం ఏ దినము? శనివారం. ఆదివారము పునరుత్థాన దినము, ఫస్ట్ డే, మొదటి డే. కాబట్టి ఈ రీతిగా తెలియజేస్తున్నాం. తర్వాత యోహాను సువార్త 19వ అధ్యాయం. పంతొమ్మిదో అధ్యాయం 43వ వచనం. 19వ అధ్యాయం 43వ వచనం. 42వ అధ్యాయం కదా, 42వ వచనం. ఆ సమాధి సమీపములో ఉండేను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున సమీపంగా దగ్గరగా ఉండేను గనుక. ఇప్పుడు
సరే అండి, శుక్రవారం చనిపోయాడు. మరి ఎప్పుడు శుక్రవారం అనేది ఎందుకు నిర్ణయమైనది అన్నది మనకి ఇది రావాలి కదా, ఇది అసలు విషయం. ఇప్పుడు యేసు ప్రభు ఏ నెలలో చనిపోయిందో మనకు అర్థమైంది. ఏ నెలలో చనిపోయింది ఆయన? మొదటి నెల పేరేంది? అబీబు. అది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? మార్చి. అంటే ఒక 4 రోజులు అటు ఇటు కొద్దిగా మన మన క్యాలెండర్కి ఆ క్యాలెండర్కి 4 రోజులు వ్యత్యాసం ఉంది. 4 నుంచి వారం అనుకోండి వ్యత్యాసం ఉంది. అంటే ఇప్పుడు మార్చి నెల 15 నుంచి మనం లెక్క పెట్టుకుంటూ ఉంటే 14వ దినానికి ఎప్పుడు వస్తుంది? అవునా? 14వ దినానికి ఎప్పుడు వస్తుందో లెక్క పెట్టుకున్న తర్వాత ఇక్కడ మన నైసయ సభ వారు ఆనాటి క్రైస్తవులలో లేకుంటే భక్తులలో పెద్దవారు చేసిన పని ఏంటిదంటే, ఈయన శుక్రవారం చనిపోయినాడు గనక పులియని రొట్టెల పండుగ 7 దినాలు చేయాలి. ఎన్ని దినాలు? 7 దినాలు చేయాలి గనక 7 దినాలలో డేటును వదిలేసేసి వారాన్ని డిక్లేర్ చేసి ఉన్నారు. 7 దినాలలో డేటును వదిలేసేసి వారాన్ని డిక్లేర్ చేసి ఉన్నారు. ఇక్కడ అరెస్ట్ అయింది రాత్రి మొదటి దినం 14వ తారీఖున యేసుక్రీస్తు వారు సైనికుల చేత బంధింపబడ్డాడు. తెల్లారి యేసుక్రీస్తు శిలువలో చనిపోయినాడు. ఇప్పుడు సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వచనం మరొకసారి పరిశీలన చేద్దాం. సంఖ్యాకాండం మొదటి నెల 15వ దినమున వారు రామశేషులో నుండి ప్రయాణమైపోయిన ఆ దినము ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులు బానిసత్వంలో ఉన్నప్పుడు 14వ దినము వారు పస్కాను చేసిన తర్వాత ఇదిగో 15వ దినమున 15వ దినమున వారు రామశేషులో నుండి బానిసత్వం నుండి విడుదల పొంది బయటికి వచ్చేసినారు. ఈ రోజు మనము రక్షింపబడటానికి పస్కా అనే మొదటి దినమున యేసుక్రీస్తు తన శిష్యులకును క్రీస్తు శరీరమును క్రీస్తు యేసు రక్తమును రొట్టెగా ద్రాక్షరసంగా ఇచ్చేసి తెల్లారి 15వ దినమున లోకం అంతటికి రక్షణ తేయటానికి సుమారు ఇంచుమించు 3 గంటల సాయంకాల సమయమున యేసు శిలువలో చనిపోయి ప్రపంచానికి రక్షణ తీసుకొచ్చి ఉన్నాడు. ప్రపంచానికి రక్షణ. ఏ పస్కా బలైతే అర్పింపబడాలో ఇశ్రాయేలు ఒక్కరికే కాదు, యూదా వారి ఒక్కరికే కాదు, పస్కా పశువు సర్వలోకానికి నేనే పస్కా పశువునని చెప్పేసి యేసుక్రీస్తు రక్తార్పణం చేసి ఉన్నాడు. తాను రక్తం చిందిస్తేనే తప్ప లోకానికి రక్షణ లేదు. 14వ తారీఖు సాయంకాలం పస్కా చేసి 15వ తారీఖున లోకానికి రక్షణ తెచ్చినాడు. 15వ తారీఖున ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటికి వెళ్తే అదే 15వ తారీఖున ఈ లోకం నమ్మిన ప్రతి ఒక్కడు, యేసుని నమ్మిన ప్రతి ఒక్కడు రక్షింపబడతాడు. ఈ 7 దినాలు చేయవలసిన ఆ పులిని రొట్టెల పండగలో డేటుని వదిలేసేసి ఇదిగో శుక్రవారం నిర్ణయిద్దాం. ఎందుకనగా శుక్రవారం అయితే గుర్తుంటది, అది గుడ్ ఫ్రైడే అని దానికి నామకరణం చేసి ఉన్నారు. ఎందుకు? ప్రపంచం అంతటికి రక్షణ వచ్చేసేసింది. నమ్మిన ప్రతి ఒక్కరికి రక్షణ వచ్చేస్తూ ఉన్నది. అందుకే మంచి శుక్రవారము. అన్ని శుక్రవారాల కంటే దీనికి ఒక భిన్నమైన పేరు పెట్టారు. మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే. అన్ని శుక్రవారాలు మామూలు శుక్రవారం. కానీ ఈ డేట్ లాగానే ఈ డేట్ కూడా ఎట్లా పెట్టారో తెలుసా మనకి? ఆ 14వ రోజు తర్వాత ఆ 14వ దినం నుంచి ఏ శుక్రవారం వస్తే అదే శుక్రవారం. వారంలో ఎన్ని రోజులండి? 7 రోజులు. 7 రోజుల్లో శుక్రవారం ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. మరి ఆ రోజుని డిక్లేర్ చేసినారు.
ఆనాటి పెద్దలు, ఆనాటి క్రైస్తవ సంఘం పెద్దలు నైస్ సైన్స్ అవ్వాలి. ఇది శుక్రవారం, గుడ్ ఫ్రైడే. చూడండి, ఆలోచించాలి, మనం ఆలోచించాలి. అవును, క్రీస్తు చనిపోయిన దినాన్ని శుక్రవారంగా మేము దాన్ని ఆలోచిస్తాం. చెయ్యాలని కొందరు, చేయొద్దని కొందరు ఆలోచించండి. చేయాలని కొందరు, చేయొద్దని కొందరు. ఇవి కూడా మన క్రైస్తవ సంఘాలలో కొట్లాడుకుంటూ ఉన్నాం. ఏమండి, క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ రోజైతే లేదు, సమయం మందును అసమయం మందును ప్రకటించండి, తెలియచేయండి అని ఆయనే చెప్తున్నాడు కదా. అది కరెక్ట్ కాదని కొందరు, కరెక్ట్ అని కొందరు. ఎందుకండి ఇవన్నీ మనం ఏమంటుందో తెలుసు. నేను పుట్టినరోజుని పండగ చేసినని జ్ఞాపకం చేసుకోవాలన్నా, లేకుంటే జనవరి 1ని పండగ చేసుకొని జ్ఞాపకం చేసుకోండి నన్ను అన్నాడా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకున్నదకై దీన్ని చేయుడి. ఏం చేయాలంట? ఆయన శరీరం విషయంలో, ఆయన రక్తం విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నదకై దీన్ని చేయుడి. రాబోయే 2 నెలలకి క్రీస్తు జననం గురించి, క్రీస్తు జననం యొక్క నెల తారీఖు బైబిల్లో ఎందుకు రాయబడలేదు? డిసెంబర్లోనే యేసు పుట్టినాడా అంటే ఎస్, డిసెంబర్లోనే పుట్టినది ఇదే లేఖనంలో నుండి మీకు చూపిస్తాను. దీని తర్వాత అదే తెలియచేయండి, మీకు పరిచయం ఉన్న తెలియచేయండి. మనం సంఘాలను స్థిరపరచాలి, సేవకులు స్థిరపరచబడాలి. సేవకులు సిద్ధపడితే సంఘాలను సిద్ధపరిచేస్తారు.